విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. భక్తికి మూలం పరిశుభ్రత, పరిశుద్ధత, ఏకాగ్రత. మతమేదైనా, భగవంతుడు ఎవరైనా ఆచార వ్యవహారాలు చాలా ముఖ్యం. ఏ మతానికి ఆ మతంలో ఎన్నో ప్రాధాన్యతలు, నియమాలు, కట్టుబాట్లు. ముఖ్యంగా జైన మతంలో కొన్ని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. దీక్షానంతరం జైన సాధువులు అనుసరించే పద్ధతులు కఠోరంగా కనిపిస్తాయి. వీరు పూర్తిగా సన్యసించి భక్తి భావంతోనే జీవనం సాగిస్తారు. వీరు అనుసరించే అనుచాన పద్ధతి ఇప్పుడు బహుళ వ్యాప్తిలోకి వచ్చింది. ప్రపంచం మొత్తం మతంతో సంబంధం లేకుండా జైన సాధువులు అనుసరించే విధానాన్ని ఆచరిస్తోంది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆ పద్ధతిని పాటిస్తోంది. ప్రపంచాన్ని అట్టుడికించి అంపశయ్యపై పడుకోబెట్టిన మహమ్మారి కరోనా ఎన్నో గుణపాఠాల్ని నేర్పింది. జీవితంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తలను తెలిపింది. అలక్ష్యాన్ని ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాపాయం తప్పదని హెచ్చరించింది. అదే సమయంలో ముందు జాగ్రత్తగా నోటికి మాస్కులు ధరించాలని సూచించింది. ఇప్పుడు ఈ పద్ధతిని ప్రపంచమంతా పాటిస్తోంది. అయితే మాస్క్ ధరించడం అన్నది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. జైన మతంలో సన్యాస దీక్ష స్వీకరించిన ప్రతి సాధువు తప్పనిసరిగా నోటికి మాస్కులు ధరించడం చూస్తాం. అంటే ఈ పద్ధతి ఎప్పుడో 6వ శతాబ్దంలోనే అమల్లోకి వచ్చిందని భావించవలసి ఉంది. నోటి ద్వారా ఎటువంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ జైన సాధువులు నోటికి గుడ్డను కట్టుకునే ఉంటారు. జైన మతాన్ని అవలంబించిన భారతీయ పాలకులు కూడా అనేక మంది ఉన్నారు. వారు అద్భుతంగా శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన జైన మందిరాలు ఇప్పుడు హిందూ దేవాలయాలుగా వాసికెక్కినవి ఎన్నో ఉన్నాయి. హిందూ మతంలో ఆచరించే చతుర్మాస్య దీక్షలు కూడా జైనిజంలో కనిపిస్తాయి. వర్షాకాలం ఆరంభం కాగానే జైన సాధువులు నగర ప్రవేశం చేస్తారు. వీరికి ఆయా నగర పొలిమేర్లలోనే ఘన స్వాగతాలు పలికి ఆహ్వానిస్తారు. 4 నెలల పాటు వారు ఉండేందుకు బస ఏర్పాటు చేయడంతో పాటు వారు చెప్పే ఆధ్యాత్మిక గురోపదేశాలను, ఆధ్యాత్మిక ధార్మికోపన్యాసాలను శ్రద్ధగా ఆలకిస్తారు. 24 మంది జైన తీర్థంకురులను భక్తిపూర్వకంగా పూజిస్తారు, స్మరిస్తారు, ఆరాధిస్తారు. మౌనం, క్షమ, ఉపవాసం, మితాహారం, శాకాహారం, సంయమనం, అహింస వంటి అంశాలకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక సంతారా అనే సంప్రదాయం జైనిజంలో అతి ముఖ్యమైనదిగా చెప్తారు. ఆహార పానీయాలు క్రమక్రమంగా తగ్గిస్తూ చివరికి మరణించడమే ఈ సంతారా సంప్రదాయం. ఎంతో మంది ప్రముఖ జైన గురువులు ఈ పద్ధతిలోనే దేహత్యాగం చేశారని చరిత్ర చెప్తోంది. వీరిలో 2 ప్రధాన శాఖలున్నాయి. వాటిలో ఒకటి దిగంబర జైనులు కాగా రెండవది శ్వేతాంబర జైనులు. కొద్దిగా భేదాలు ఉన్నా ఈ 2 శాఖల ఆచార వ్యవహారాలు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. జైన క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి చివరి రోజుగా దీపావళి పర్వదినాన్ని భావిస్తారు. మర్నాడు వారికి నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. తెల్లటి నూలు వస్త్రాలు ధరించే జైన సాధువులు రాత్రి సమయాల్లో అతి పల్చటి దుప్పట్లను మాత్రమే వినియోగిస్తారు. కటిక నేలపై నిద్రించే వీరు ఎప్పుడు దీక్షను స్వీకరించారో అప్పటి నుంచి స్నానాలు చేయకపోవడం ఒక విశేషం. అందులో కూడా సూక్ష్మ అంశాలు ఉన్నాయని, అందుకే అలాంటి నియమాన్ని పాటిస్తామని చెప్తారు. తాము స్నానం చేయడం వల్ల సూక్ష్మజీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నది వారి భావన. విగ్రహారాధనకు పూర్తి వ్యతిరేకంగా కనిపించే వీరిలో దిగంబర సాధువులు కొందరు విగ్రహ పూజలు నిర్వహించడం విశేషం. స్త్రీల విముక్తి విషయంలో జైనిజంలో కొన్ని భేదాభిప్రాయాలు కనిపిస్తాయి.